ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం మనం 24వ తారీఖు వరకు కూడా వరఫలాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 30వ తారీఖు నుంచి ఉన్నటువంటి గ్రహస్థితిని, 5వ తారీఖు వరకు ఉన్న గ్రహస్థితిని మనం చూసినట్లయితే కర్కాటక రాశి. కర్కాటక రాశి మనం చూసినట్లయితే ఇక్కడ పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష. పునర్వసు 4వ పాదం వారికి ఈ వారంలో భారీ పెట్టుబడుల రూపంలో ఆదాయ వృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. స్థాన మార్పిడి జరిగే అవకాశాలు ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి అందడంతో పాటు వ్యాపార భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి అభద్రతా భావాల నుంచి బయటపడతారు. అట్లాగే మిత్రులకు సంబంధించి, మీరు అభిమానించే వ్యక్తులకు సంబంధించి కొన్ని చేదు నిజాలు వినాల్సి వస్తుంది. అంటే వారి వ్యాపారం నష్టపోయిందనో, లేదా మీరు ఒక ఎమ్మెల్యే గారిని అనుకుంటే ఆయన ఓడిపోయినారనో, లేకపోతే మీరు ఒక ఉద్యోగస్తుడికి ఉద్యోగం గురించి అంటే మీకు సంబంధించిన విషయాల కన్నా మీకు ఆప్తులకు ఎక్కువగా ఇబ్బంది కలిగే అంశాలు ఎక్కువగా ఉంటాయి పునర్వసు వారికి వ్యక్తిగతంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక పుష్యమి నక్షత్రం వారిని చూసినట్లయితే పుష్యమి వారికి ఈ వారం అష్టమంలో శని అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అట్లాగే లాభస్థానంలో వార ప్రారంభంలో ఉన్న గురువు యోగాన్ని ఇస్తూ వ్యయంలోకి వచ్చి పూర్తి యోగాన్ని ఇస్తున్నాడు. అట్లాగే బుధుడు 10th హౌస్లో ఉండి మహోన్నతమైనటువంటి యోగాన్ని వ్యాపారపరంగా, కుటుంబపరంగా లాభాలను ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే 9వ ఉన్నటువంటి కుజరాహువుల నుంచి కుజుడు 10వ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చంద్ర కుజులు యొక్క కలయిక, తర్వాత బుధుడి యొక్క గమనం మారి లాభస్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా గొప్ప ఇండికేట్ని చేస్తున్నాయి పుష్యమి నక్షత్ర జాతకులకి. కాబట్టి వీరు తలపెట్టినటువంటి పనులు ఈ వారం ఎక్కువగా శుభస్కరమైన పరిస్థితులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా కూడా బంధుమిత్రులతో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడడం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని చిరకాల వాంఛలు తీరడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వారం ఆశ్లేష, పునర్వసు, పుష్యమి అనేటువంటి ఈ 3 నక్షత్రాల్లో ఇక ఆశ్లేష నక్షత్రం వారికి చూసినట్లయితే ఈ వారం బుధుడు 10వ ఇంట్లో ఉండడం యోగవంతమైన కాలం. శత్రురాశి అయినప్పటికీ కూడా బుధుడు 10వ ఇంట్లో, తర్వాత లాభంలో సంచరించడం అత్యంత యోగాన్ని ఇస్తుంది. తర్వాత కర్కాటక రాశికి సహజంగా కుజుడు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలో పాపి అయినప్పటికీ కూడా చంద్రుడితో కలిసి ఉండడం కొంతమేరకు వారాంతంలో శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత యోగించినటువంటి స్థితి ఉంటూ కొంత అవయోగమైన స్థితి ఉంటుంది. మీ మిత్రులకు సంబంధించి, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆశ్లేష నక్షత్రం వారికి. ఆశ్లేష వారికి ఈ వారం లక్ష్మీ, గణపతి, అలాగే లక్ష్మీనారాయణ పూజ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు లక్ష్మీ గణపతి, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం అత్యంత శుభం.